ఇరాన్లోని సౌత్ ఖొరాసన్ ప్రావిన్స్ లోని బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు సంభవించి కనీసం 31 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారని ఆ దేశ అంతర్గత మంత్రి ఎస్కందర్ మొమెన్ ఆదివారం రాష్ట్ర మీడియాకు తెలిపారు. శనివారం రాత్రి 9 గంటలకు పేలుడు సంభవించిందని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది. మదుంజు కంపెనీకి చెందిన ప్రైవేట్ యాజమాన్యంలోని గనిలోని బి మరియు సి అనే 2 బ్లాకులలో మిథేన్ గ్యాస్ పేలుడు కారణంగా ప్రమాదం సంభవించిన తర్వాత 51 మంది మరణించారని స్థానిక మీడియా అంతకుముందు రోజు నివేదించింది. 17 మంది మైనర్లు ఇంకా తప్పిపోయారని మరియు రెస్క్యూ బృందాలు వారి అవకాశం ఉన్న ప్రదేశానికి ఇంకా 400 మీటర్ల దూరంలో ఉన్నందున వారి విధి ఇంకా తెలియదని మొమెని తెలిపారు. శిథిలాలు మరియు అదనపు వాయువును తొలగించిన తర్వాత వారు రేపటిలోగా చేరుకుంటారని భావించారు. పేలుడు జరిగిన సమయంలో బ్లాకుల్లో 69 మంది కార్మికులు ఉన్నారని రాష్ట్ర టీవీ నివేదించింది. దేశంలోని బొగ్గులో 76% ఈ ప్రాంతం నుంచి అందించబడుతుందని మరియు మదుంజు కంపెనీతో సహా దాదాపు 8 నుండి 10 పెద్ద కంపెనీలు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాయని దక్షిణ ఖొరాసన్ ప్రొవిన్స్ గవర్నర్ అలీ అక్బర్ రహీమీ ఆదివారం స్టేట్ టీవీకి తెలిపారు. గని గత నెలలో తనిఖీలను నిర్వహించింది మరియు అన్ని భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉందని కార్మిక మంత్రి అహ్మద్ మేదారి రాష్ట్ర మీడియాతో మాట్లాడుతూ అనడమే కాకుండా ఎటువంటి నిర్లక్ష్యం కేసును కూడా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతనమైన గనుల్లో కూడా ఇటువంటి ఆకస్మిక సంఘటనలు జరుగుతాయని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదేశించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరియు అధ్యక్షుడు మసౌద్ పెసెస్కియాన్ బాధిత కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియజేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.